బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ ఇతర సీనియర్ పార్టీ నేతలు నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి చేసిన రుణమాఫీ నిజమైతే కొడంగల్ నియోజకవర్గంకు మీడియాతో కలిసి వెళ్దామని సవాల్ విసిరారు. రుణమాఫీపై ఆయన చెప్పింది నిజమని, 100% రుణమాఫీ అయిందని రైతులు చెబితే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాలు వదిలేస్తానని తెలిపారు. ఏదైనా ఒక్క రైతు వేదికలో 100% రుణమాఫీ అయినట్టు చెప్పించగలరా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి. లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్. కొడంగల్ పోదాం, లేదా నీ ఇష్టం, ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం, నీ ఇష్టం. సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం. ఆ ఊళ్ళో అయినా 100% రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి. అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం. మీడియా సెక్యూరిటీ వద్దు, ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు, భయపెట్టేటోళ్ళు, బ్యాంకర్లు ఎవరొద్దు. మీడియా నువ్వురా, నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం, మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మరోసారి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, మీకు కూడా బాధ ఉండదు. అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తా. సీఎంకు దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరిగి ఎంతమందికి రుణమాఫీ అయిందో వెలికి తీస్తారన్నారు. రైతు రుణమాఫీ పేరుతో మోసం చేశారని ఆరోపించారు. రుణమాఫీని గత ఏడాది డిసెంబర్ 9 నుంచి ఆగస్టు 15 వరకు జాప్యం చేశారన్నారు. రుణమాఫీకి సంబంధించి బ్యాంకులకు 9 నెలల వడ్డీని ఎవరు కడతారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 22,37,000 మంది రైతులకు 17,934 కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారన్నారు. రుణమాఫీ 40% మాత్రమే అయిందని కాంగ్రెస్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 60% మందికి రుణమాఫీ ఎగ్గొట్టి రైతులను మోసం చేశారని ఆరోపించారు. రుణమాఫీలో అనేక కోతలు పెట్టారని, సీఎం అంటే కటింగ్ మాస్టర్లా తయారయ్యాడని ఎద్దేవా చేశారు. రుణమాఫీకి 1,00,000 కొర్రీలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు రుణమాఫీకి కొర్రీలు చెప్పని కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం ఎన్నో కొర్రీలు పెడుతోందని ఆయన మండిపడ్డారు. 2 లక్షల రుణమాఫీ మోసం, కేసీఆర్ పై ద్వేషం, ఇదే ఈ ప్రభుత్వం తీరని కేటీఆర్ సీఎంపై ఫైర్ అయ్యారు. రుణమాఫీ, ఉద్యోగాలు, ఆడపడుచులకు తులం బంగారం, నెలకు 2,500, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, జాబ్ క్యాలెండర్, దళితులకు 12 లక్షలు, ఆటో నడిపే వారికి ఏడాదికి 12,000, రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయలు, ఇలా అన్నింటా మోసమే చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకకాలంలో రుణమాఫీ అని ఎవరైనా 3 సార్లు ప్రకటన చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఏదో పాత గోడకు కొత్త సున్నం అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ఇక ఏకకాలంలో అంటే ఒకేసారి చేయాలని, ఒకేసారి ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయినా ముఖ్యమంత్రికి పాత గోడకు కొత్త సున్నం వేసిన అనుభవం ఉన్నట్టుగా ఉందని సెటైర్ వేశారు. రేవంత్ రెడ్డి అడ్డమైన ఫీట్లు చూసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు కూడా ఈ మోసాలను చూసి ఆశ్చర్యపోతారని కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి చురకలు అంటించారు కేటీఆర్.